కడప ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పట్టుబడిన గంజాయిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు లోకేష్ ను కలిశారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు విద్యాలయాల్లో వ్యసనాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే రాజకీయ నాయకులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా నా కూతురు కొట్టి ప్రణతి జిల్లాలో టాపర్. నా కూతురు 10 వచ్చినాయి. నేను బాగా ఉంది కాలేజ్ అని ఇడుపులపాయలో జాయిన్ చేయించిన, ట్రిపుల్ ఐటీలో జాయిన్ చేయించిన. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, సెకండ్ ఇయర్ నుంచి అద్మానం పట్టించినారు. అక్కడ చూసే వాళ్ళు కానీ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ సరిగ్గా పట్టించుకోలే. ప్రతి ఒక్కటి అన్యాయమే జరుగుతుంది ఇక్కడ. మా పిల్లోళ్ళు 10 వచ్చినా కూడా ఇప్పుడు ఫైల్ అయిపోతుంటారు. ఏమంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, రాంగ్ నెంబర్ అంటారు, పెట్టేస్తారు, ఫీజు కట్టండి సతాయిస్తుంటారు. మన రీసెంట్గా ఈ మధ్య 2 కుర్రాళ్ళు గంజాయి కూడా పట్టించినారు. అక్కడికి బీడీలు, సిగరెట్లు, పాన్ పరాకులు అవన్నీ తీసుకుపోతుంది. కాలేజీ చాలా అద్మానం అయిపోయింది. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. లోకేష్ సార్ని కలిసాము. సార్ మాకు న్యాయం చేస్తామని చెప్పినాడు. మా పిల్లలను ప్రమోట్ చేస్తామని చెప్పినారు. ఆయనకు ధన్యవాదాలు. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. మా పాప 10th టాపరు. ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చినందువలన ట్రిపుల్ ఐటీలో చేర్పించిన తర్వాత అక్కడ వాళ్ళు P1 P2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మేము ఇంజనీర్ వరకు చదివించి మేము వాళ్ళకి మంచి ప్లేస్మెంటు ఇస్తాము, భవిష్యత్తు ఇస్తాము అని చెప్పిన వాళ్ళు చాలా అధ్వానంగా ఉంది. సెక్యూరిటీ కానీ, తర్వాత కేర్ టేకర్స్ కానీ, తర్వాత వచ్చి వీళ్ళు లెక్చరర్స్ కానీ, ఆ యాజమాన్యం వీళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపాల్ కానీ ఎవరు స్పందించరు, ఎవరికి వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చి PDF అని ఫోన్లలో పెడతారు, మీరు అదే చదువుకోండి అంటారు. కానీ బోర్డు మీద ఒకటి రాసి క్లాస్కి ఒక్కరు టీచర్స్ రారు. ఇంక ఎలా పాస్ అవుతారు వాళ్ళు, ఎలా చదవగలరు? వాళ్ళని మళ్ళీ ఫెయిల్ చేస్తూ, టాపర్స్ అయిన పిల్లల్ని ఫెయిల్ చేస్తూ వాళ్ళు వికృత చేష్టలతోటి అలా ఉన్నారు. పిల్లల్ని సరిగా చూడరు. ఆ చుట్టుపక్కల కొండ అయినందువలన కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఆ కొండల్లోకి కూడా పోతున్నారు. ఇది గుర్తెరగాలి. గంజాయి, సిగరెట్లు, బీరు అవన్నీ తెచ్చుకొని పట్టుబడ్డారు ఈ మధ్య. మరి దాన్ని కూడా గుర్తెరగాలి. మా పిల్లల్ని మాత్రం తప్పనిసరిగా ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నామో ఆ తల్లిదండ్రులు మా బిడ్డలు మా కళ్ళెదురుగా ఆత్మహత్య చేసుకునేదానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఎందువలనంటే 10th టాపర్స్ కాబట్టి ఇప్పుడు ఎందుకు కాలేదు. అందుకని మాకు న్యాయం చేయమని మేము లోకేష్ బాబు దగ్గరికి వచ్చాము. లోకేష్ బాబు గారు న్యాయం చేస్తాం, తప్పనిసరిగా OEDకి పంపిస్తాము ఇప్పుడే అని చెప్పి, OSDకి పంపిస్తామని చెప్పారు. మా పిల్లల్ని హింసిస్తున్నారు. కేర్ టేకర్స్ సరిగా లేరు, తర్వాత ప్రిన్సిపాల్ సరిగా లేరు, తర్వాత టీచర్స్ సరిగా లేరు. అడ్వకేట్స్ ఒంగోలు నుంచి మా అబ్బాయిని అక్కడికి పంపించారు. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడ పంపిస్తామని చెప్పారు. ఒంగోలు నుంచి ఇడుపులపైకి పంపించారు సార్, RK వ్యాలీకి. అక్కడ ఒక 1 రోజుల పాటు మా అబ్బాయి కాలేజీకి వెళ్ళక ఏం చెప్పట్లేదు. నెలకు ఒక్కసారి మ్యాథ్స్ టీచర్ వస్తారంట. అప్పుడు కూడా వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు అంటే. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే వారం కాలేజీకి వెళ్ళి ఇంకా రాలని చెప్పేసి అవన్నీ వారం అక్కడ రూమ్లో ఉండిపోవడం. అది కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు సార్. మా పిల్లలు వచ్చి చెప్తే నేను వెళ్ళి అడిగితే డీన్, RK వ్యాలీ డీన్, అసిస్టెంట్ డీన్ ఇమ్రాన్ సార్ని అడిగితే, అలాగే మేడంని కూడా అడిగాను నేను. ఆవిడ ఒక మాట అన్నారు, సార్ మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా మేడం అంటే 4500 మంది పిల్లల్ని మేము ఎలా చూసుకోగలము మేడం, మీకంటే 1-2 పిల్లలే అని చెప్పారు. నేను అప్పుడు ఒక మాట అన్నాను మేడం సార్. అయితే ఇప్పుడు మెయిల్ ఏదైతే ఉందో మా నెంబర్ కూడా పెట్టండి, పిల్లల నెంబర్ కూడా పెట్టండి. వాళ్ళకి ఏదైతే మీకు మెయిల్ చేస్తారో మాకు కూడా వస్తుంది కదా అంటే, మీకు మీ నెంబర్ మెయిల్ పెడితే మొత్తం పేరెంట్ అందరూ కూడా వచ్చి అడుగుతారు మేడం. మాకు పని ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అది ఇంపాసిబుల్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేశాను కూడా మేడం సార్.